చేగుంట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ 2001లో ప్రత్యేక తెలంగాణ నినాదంతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెలంగాణను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మాజీ సీఎం కేసీఆర్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం హోదాలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, మిషన్ భగీరథ వంటి పథకాలను అమలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అన్నది ఏ ఒక్కటి కూడా సరిగ్గా అమలుపరచకపోవడం సిగ్గుచేటన్నారు. గుడిలేని ఊరు ఉండొచ్చు కానీ కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదని, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ను అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట మాజీ సర్పంచ్ మంచిగెట్ల శ్రీనివాస్, వంశీ, మహమూద్ అలీ, ఎర్ర యాదగిరి, కుర్రా లక్ష్మీనారాయణ, సోమ సత్యనారాయణ, రాజేష్, అన్నెం రవి, ఎండి రహీం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు మన కేసీఆర్ జాతిపిత గారి 67వ పుట్టినరోజు సందర్భంగా మన యావత్ రాష్ట్రంలో ఘనంగా అతని జన్మదినము యావత్గా జరుపుకుంటున్నారు. అదేవిధంగా మన చేగుంట మండలంలోని మేము మా యొక్క కార్యకర్తలు మరియు విదేశం యాదగిరి ప్రెసిడెంట్ మరియు అలీ మరియు అందరు నాయకులు, అమాలీ సంఘం నాయకులు మరి యూత్ నాయకులు అందరం కలిసి ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర వార్డు మెంబర్లతో సహా అందరం కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున మన కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. ఆయన కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలి. అదేవిధంగా మళ్ళీ అన్ని సంక్షేమ కార్యక్రమంలో వచ్చి ఈ మన కాంగ్రెస్ నాయకులు ఏదో మోసపూరితమైన హామీలు ఇచ్చి మొత్తం ప్రజలను మోసం చేసి గద్దెక్కుతున్నారు. ఈ ప్రజలు చాలా సంక్షోభంలో పడ్డారు. ఎన్నో 420 హామీ కార్యక్రమం ఇచ్చి ఇదివరకు ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా రాలేదు. ఒకటేదో బస్సుదని ఇచ్చి ఆడోళ్ళ కొట్టాడ పెట్టినారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అని చెప్పి తర్వాత ఆసరా పింఛన్ అని చెప్పి ఎన్నో ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. ప్రజలు చాలా బాధపడుతున్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, మరి ఆయన నాయకత్వమే రావాలి, మన తెలంగాణ యోధుడు అతనే రావాలని చెప్పి అతని సంక్షేమ కార్యక్రమంలో 1-2 కాదు చాలా విధంగా ఉన్నాయి. ఒకటి మిషన్ కాకితీయ, అదేవిధంగా కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛని, మరి అదేవిధంగా ఆడవాళ్ళు పుడితే కేసీఆర్ కిట్టు, మళ్ళీ అదేవిధంగా జీవిత బీమా, అది రైతు భరోసా, అది ఎన్నెన్నో రకాలుగా ఉండే అదంతా ఈరోజు ఏది లేకుండా ప్రజలు సంక్షోభంలో కొట్టుమీస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కానీ, వచ్చే ఎంపీపీ జెడ్పీటీసీలో కానీ, వచ్చే ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్కు బీజేపీకి రెండుకి బుద్ధి చెప్పి మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం ఖచ్చితంగా మళ్ళా మన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ప్రజలు అన్ని రకాల సంక్షోభంగా సురక్షితంగా ఉంటారని చెప్తూ జై కేసీఆర్, జై జై కేసీఆర్. ఈరోజు చేగుంట గ్రామంలో మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదినానికి టీఆర్ఎస్ కార్యకర్తలు, జిల్లా నాయకులు అందరూ విచ్చేసి ఈ జన్మదినాన్ని విజయవంతం చేయడం జరిగింది. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులనే ఉన్నాయే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇచ్చి మర్చిపోయిన విషయాన్ని ప్రజలలోకి వెళ్ళిపోయింది. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో కనీసము కాంగ్రెస్ పార్టీని గుర్తించలేని వ్యక్తులు ఉన్నారు. కేసీఆరే మాకు మళ్ళీ అధికారంలోకి రావాలి, కేసీఆర్ గారే మాకు ఇచ్చినటువంటి 2000 పింఛను ఉన్నది, ఈ రేవంత్ రెడ్డి మాకు 3000 4000 పింఛను ఇస్తామని మర్చిపోయిండు. కేసీఆరే ఇంటింటికి మంచినీళ్ళ సౌలత్ ఇచ్చిండు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయని ప్రతి ఒక్కరి హృదయాల్లో కేసీఆర్ నిలిచిపోయిండు. అటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని తెలియజేస్తూ జై కేసీఆర్. తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఇవాళ మేమందరము తెలంగాణ మన చేగుంటలో ఇవాళ మా మాజీ సర్పంచ్ సాబు, మా యాదన్న అధ్యక్ష సభ అందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. నిండు నూరేళ్ళు మా కేసీఆర్ ఇలాగే ఆరోగ్యంతో ఉండి ఇప్పటివరకు ఎలాగైతే డెవలప్మెంట్ చేస్తారో పేదవాళ్ళకి ఇవాళ కూడా ప్రతి ఇంట్లో అది అంటారు. తెలంగాణలో ప్రతి ఊర్లో హనుమంతుని లేని గుడి లేదు,
కేసీఆర్ సంతకం లేని ఇల్లు లేదు అంటారు కదా, ఆ విధంగా ఇలా పరిపాలన చేస్తారు. మళ్ళా రాబోయే కాలంలో కేసీఆర్ గారు ఇంకా దీనికన్నా ఇంకా చాలా మంచిగా పరిపాలన చేసి మన అందరినీ అలా సొంత మంచిగా కడుపులో పెట్టుకున్నట్టు మన అందరినీ చూసుకున్నాడు. కాబట్టి ఆయన కూడా నిండు 100 ఏళ్ళు మంచిగా చల్లగా బతికి మన అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం.